చాలా వరకు వస్తుంది. 28వ సంవత్సర ఉగాది పురస్కార అవార్డ్స్ సందర్భంగా ఈరోజు ప్రభు గారిని మన గత 27వ సంవత్సరం ఉగాది పురస్కార విజేత చెన్నైకి పిలిచి మన సంస్థ వారిని ఉత్తమ జర్నలిస్ట్గా వారిని ఆనర్ చేస్తున్నాము. ఈ సందర్భంగా కరెక్ట్గా ఈసారి ఉగాది పురస్కార అవార్డ్స్కి వచ్చేతలకి వారు నిన్ననే జర్నలిజం ఉత్తమ జర్నలిస్ట్గా ఈ అసోసియేషన్కి సంబంధించి వారు ఎన్నికైన సందర్భంగా వారిని ప్రసన్న కుమార్ గారు అండ్ డైరెక్టర్ అజయ్ కుమార్ గారు వారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. ప్రభు గారు ఆల్రెడీ ఈ కళాసుధ 28 దానికి జ్యూరీలో వన్ ఆఫ్ ది జ్యూరీ మెంబరు. అదే కాకుండా గతంలో కూడా ఆయనకి కళాసుధ వారు సన్మానం చేయడం జరిగింది. సండే రోజున జరిగిన దర్శకుల సంఘం ఎన్నికల్లో ఉపాధ్యక్షుడిగా ఆయన ఎన్నిక అవ్వటం ఒకటి. అదే కాకుండా మొన్న గద్దర్ అవార్డ్స్లో కూడా ఆయన బుక్కుకి అవార్డు వచ్చి ప్రభు గారికి చేయటం, ప్లస్ ఏమో ఇప్పుడు గద్దర్ అవార్డ్స్కి సంబంధించిన పనులు చాలా బిజీగా ఉండా కూడా ప్రభు గారికి ఇక్కడికి రావటం, ఇక్కడ జ్యూరీగా ఆయన ఉండి గతంలో అవార్డు ఉండి ప్లస్ ఇన్ని ఇచ్చేసిన దానికి మాతృదేవోభవ దర్శకులు అజయ్ కుమార్ గారు ఆయన్ని శాలువాతో సత్కరించి ఇచ్చేస్తారు. సో వేదికను అలంకరించవలసిందిగా ప్రభు గారిని అజయ్ కుమార్ గారిని చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి తోడుకొని వాళ్ళకి ఇచ్చేసేదిగా బేతిరెడ్డి శ్రీనివాస్ గారు చూస్తారు. తర్వాత బేతిరెడ్డి శ్రీనివాస్ గారితో పాపం ప్రతిసారి వెన్నట్టుండే కో డైరెక్టర్ వేణు గారు కూడా పైకి రావాలి. ఆయన బాలకృష్ణ గారు అన్ని సినిమాలకి ఆయనే బాలకృష్ణ గారికి వెన్నంటి నడిచేవాడు. ఈయన వేణు గారు నిప్పురావు కాడి నుంచి అన్ని సినిమాలు ఉండేవాడు. పుత్రులు వీరి అబ్బాయి ఫిలిం ఆర్టిస్ట్ కూడా బాలనటుడుగా తూనీగా అనే పాటకి నటించిన ఆ చిన్ననాడు వీళ్ళ అబ్బాయి అన్నమాట మణేంద్ర గారు. ఇప్పుడు మైకుని కొత్తగా మాకు దర్శకుల సంఘం ఉపాధ్యక్షుడు ఎన్నికయ్యి గద్దర్ అవార్డ్స్లో బుక్కి అవార్డు వచ్చి గతంలో సన్మాన గ్రహీతగా అయ్యి ఇప్పుడు జ్యూరీలో ఉన్న ప్రభు గారికి మేము మైకాసుర అవార్డు ప్రదానం చేస్తూ ఆయనకు మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. నాకు మైకాసుర అనేటువంటి బిరుదు ఇచ్చినటువంటి సినీ బకాసుర మా ప్రసన్న కుమార్ గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ప్లీజ్ బి సీటెడ్ సార్. అసోసియేషన్ 27 సంవత్సరాలుగా తెలుగు సినిమా దర్శక నిర్మాతలకు, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు వారి ప్రతిభా పాఠవాల ప్రాతిపదిక మీద అద్భుతమైన అవార్డులు ఇస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి ఒక గొప్ప సాంస్కృతిక సంస్థ చెన్నై బేస్డ్గా ఉంది. చెన్నై బేస్డ్గా ఈ రోజున తెలుగు చిత్ర పరిశ్రమ చెన్నైలో లేకపోయినప్పటికీ తెలుగు వారందరూ హైదరాబాద్లోనే ఉంటున్నప్పటికీ కూడాను తమ యొక్క కార్యక్రమాలను నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు అంటే దానికి కారణం వాళ్ళకున్నటువంటి అంకితభావం. నిజంగా హైదరాబాద్లో జరుగుతున్నటువంటి సాంస్కృతిక సంస్థల వాళ్ళే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలంటే తల్లకిందులు అవుతున్నటువంటి సందర్భం. ఎందుకంటే రాలేకపోతున్నారు, ఆర్టిస్టులు రాదు, రకరకాలైనటువంటి సమస్యల కారణంగా ఎన్నెన్నో సాంస్కృతిక సంస్థలు మరుగున పడిపోయి తమ యాక్టివిటీస్ని విరమించుకున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం. అలాంటి సందర్భంలో కూడా ఇన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీ అక్కడ లేకపోయినప్పటికీ కూడా ఇక్కడ నుంచి అందరినీ కూడా ఫ్లైట్స్లో తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకు అద్భుతమైన అకామిడేషన్ ఇచ్చి వాళ్ళు ఇంత గొప్పగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. శ్రీ బేతిరెడ్డి శ్రీనివాస్ గారు, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ కమిట్మెంట్ సార్. కంగ్రాచులేషన్స్. నిజంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తరఫున, ఎందుకంటే ఈ సంస్థ నుంచి అవార్డు తీసుకునే వాళ్ళు దాదాపు లేరనే చెప్పాలి.
ఆ విధంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి నటీనటులు, సాంకేతిక నిపుణులు, హీరోలు, హీరోయిన్లు అందరికీ కూడాను అవార్డ్స్ ఇస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి సంస్థ ఇది. అలాగే ఈ సంవత్సరం అవార్డుల కమిటీలో నేను ఒక మెంబర్గా ఉండటం నాకు అదృష్టం ఏంటంటే, గత 27వ కళాసుధా తెలుగు అసోసియేషన్ వారి 27వ సంవత్సరం కార్యక్రమంలో నేను బెస్ట్ ఫిలిం జర్నలిస్ట్గా అవార్డు తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం నేను కమిటీలో మెంబర్గా ఉండటం జరిగింది. ఈ కమిటీలో మెంబర్గా ఉంటూ ఈ సంవత్సరానికి మేము అవార్డుల్ని ఎంపిక చేయడం జరిగింది. అవార్డులన్నీ కూడాను విడుదలైనటువంటి సినిమాల్లో విజయవంతమైనటువంటి సినిమాలే కాకుండా విజయవంతం కాకపోయినప్పటికీ మంచి అభినయ ప్రమాణాలు, మంచి నిర్మాణ ప్రమాణాలు, మంచి దర్శకత్వ సృజనాత్మక ప్రమాణాలు కలిగినటువంటి చిత్రాలను మాత్రం మేము ఎంపిక చేయడం జరిగింది. అందుకు గాను ఆ ఎంపిక అనేటువంటిది కూడా చాలా పారదర్శకంగా చేయటం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి అన్నుదన్నుగా ఉండటమే కాకుండా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఏ కార్యక్రమం జరిగినా ఆ కార్యక్రమం వెనుక చాలా క్రియాశీలకమైన పాత్ర పోసినటువంటి వ్యక్తి ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రసన్న కుమార్ గారు అంటే ప్రతి ఒక్కరు కూడా ఇండస్ట్రీలో అందరికీ కావాల్సిన వ్యక్తి. ఎలాంటి క్లిష్టమైన ఈ రోజున ట్రబుల్ షూటర్ అని చెప్తున్నాం అందరికీ కూడాను. అందరికీ తెలిసినటువంటి విషయం, ఏదైనా చిన్న సమస్య వచ్చిందంటే ప్రసన్న కుమార్ గారి దగ్గరికి వెళ్తే సాధ్యమైనంత వరకు ఉభయతారకంగా తీసుకొని సమస్యలను పరిష్కరిస్తున్నటువంటి ప్రసన్న కుమార్ గారు ఉన్నారు. అలాగే మాతృదేవోభవ వంటి ఒక అత్యద్భుత చిత్రానికి దర్శకత్వం వహించినటువంటి అజయ్ కుమార్ గారు ఇక్కడ ఉన్నారు. అజయ్ కుమార్ గారు నా జీవితంలో 3 సినిమాలు చూసి ఉద్రేకపడి భావోద్వేగాన్ని తట్టుకోలేక కళ్ళు చెమర్చి వలవలా ఏడ్చినటువంటి సందర్భాలు నా జీవితంలో అయితే 3 ఉన్నాయి. ఒకటి దేవదాస్ సినిమా, 2 మా గురువు గారు దర్శకత్వం వహించినటువంటి తొలి చిత్రం తాత మనవడు, ఆ తర్వాత మాతృదేవోభవ. ఈ 3 సినిమాలు చూసినప్పుడు మాత్రం భావోద్వేగాన్ని ఎవరూ తట్టుకోలేరు. అలాంటి ఒక గొప్ప చిత్రాన్ని అందించినటువంటి అజయ్ కుమార్ గారు ఇక్కడ ఉన్నారు. అలాగే వేణుగోపాల్ గారు సీనియర్ మోస్ట్ కో డైరెక్టర్. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ గారు నటించినటువంటి ఎన్నో సినిమాలకు ఆయన సహదర్శకులుగా పనిచేశారు. ఆయన వచ్చారు ఇక్కడికి. అలాగే పివి శ్రీనివాస్ గారి తనయులు ఫణీంద్ర గారు, పివి శ్రీనివాస్ గారు గొప్ప గాయకులు. పివి శ్రీనివాస్ గారి గురించి పరిచయాలు అవసరం లేదు. వారి తనయులు ఫణీంద్ర గారు ఇక్కడికి వచ్చారు. వీళ్ళందరి సమక్షంలో కూడా ఇప్పుడు మేము వీఆర్ గోయింగ్ టు అనౌన్స్ ద అవార్డ్స్. ఇక జూరీగా ఐఎమ్ గోయింగ్ టు అనౌన్స్ ద అవార్డ్స్. 28వ ఉగాది పురస్కార గ్రహీతలు శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ వారి 28వ ఉగాది పురస్కార గ్రహీతలు. ఉత్తమ చిత్రం మిరాయి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఉత్తమ సంచలన చిత్రం సంక్రాంతికి వస్తున్నాము శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. ఉత్తమ జ్యూరీ అవార్డు పొందినటువంటి ఉత్తమ చిత్రం డూడ్, మైత్రి మూవీ మేకర్స్. ఉత్తమ నటుడు నాగ చైతన్య అక్కినేని. హండేల్ చిత్రానికి గాను నాగ చైతన్య అక్కినేని ఉత్తమ నటుడుగా అవార్డు తీసుకున్నారు. అలాగే ఉత్తమ నటీమణి బెస్ట్ హీరోయిన్ రష్మిక మందన ఫర్ ద ఫిలిం గర్ల్ ఫ్రెండ్. అలాగే ఉత్తమ దర్శకుడు అనిల్ రావిపూడి, బెస్ట్ డైరెక్టర్ ఫర్ సంక్రాంతికి వస్తున్నాము. ఉత్తమ మాటల రచయిత మహేష్ బాబు పి ఫర్ ద ఫిలిం ఆంధ్ర కింగ్ తాలూకా. ఉత్తమ ఛాయాగ్రాహకుడు నికేత్ బొమ్మి ఫర్ ద ఫిలిం కుబేరా. ఉత్తమ ప్రతినాయకుడు దీక్షిత్ శెట్టి, బెస్ట్ విలన్ దీక్షిత్ శెట్టి ఫ్రమ్ ద ఫిలిం గర్ల్ ఫ్రెండ్. ఉత్తమ సంగీత దర్శకుడు బీమ్స్ సిసిరోలియో ఫర్ ద ఫిలిం సంక్రాంతికి వస్తున్నాం. అలాగే ఉత్తమ నూతన దర్శకుడు రామ్ జగదీష్ ఫర్ ద ఫిలిం కోర్ట్. ఉత్తమ నూతన నటుడు హర్ష్ రోషన్ ఫ్రమ్ ద ఫిలిం కోర్ట్. ఉత్తమ నూతన నటుడు కిరీటి రెడ్డి ఫ్రమ్ జూనియర్. ఉత్తమ గాయకుడు రమణ గోగుల ఫర్ ద ఫిలిం సంక్రాంతికి వస్తున్నాం. రమణ గోగుల ప్రముఖ సంగీత దర్శకులు. మరలా చాలా కాలం తర్వాత ఆయన పాడటం అనేటువంటిది ఒక సెన్సేషన్ అయితే ఆ సినిమా పాట కూడా అంత అద్భుతమైన విజయాన్ని సాధించింది. అలాగే గోదావరి గట్టు మీద అనేటువంటి సాంగ్ చాలా అద్భుత విజయాన్ని సాధించింది. అలాగే ఉత్తమ గాయని హరిప్రియ ఫర్ ద ఫిలిం
ఓం నమ శివాయ ఫ్రమ్ ద వైరల్ సాంగ్ ఫ్రమ్ ద తండేల్ ఫిల్మ్. ఉత్తమ గాయని హరిప్రియ. బాపు రమణ అవార్డు ఫర్ రాహుల్ రవీంద్ర, డైలాగ్ అండ్ డైరెక్షన్ ఫర్ ద ఫిల్మ్ గర్ల్ ఫ్రెండ్. అలాగే ఐశ్వర్య అర్జున్ అంటే ప్రముఖ హీరో అర్జున్ గారి కుమార్తె ఐశ్వర్య అర్జున్ నటించినట్టు తెలుగు డెబ్యూ యాక్ట్రెస్గా సీతా పైనం అనే సినిమాలో ఐశ్వర్యకి అవార్డు ఇవ్వడం జరిగింది. అదే బాపు బొమ్మ అవార్డు. బాపు రమణ యొక్క ప్రస్థానం గురించి మనకు ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదు, వారి పేరు మీద వ్యవస్థీకరించిన ఉంటే అవార్డ్స్ ఇవి బాపు రమణ అవార్డ్స్ అనేవి. అలాగే అనస్వర రాజన్ ఛాంపియన్ అనేటువంటి సినిమాలో హీరోయిన్ గా చేసింది. చాలా చాలా బాగుంది నిజంగా. బాపు బొమ్మన్ అంత అందంగా ఉంది తనకు గాను ఛాంపియన్ సినిమాలో దానికి అవార్డు బాపు రమణ పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. అలాగే సాక్షి మడోల్కర్ మౌగ్లి అనేటువంటి సినిమాలో చేసినందుకు గాను తనకి సాక్షి మడోల్కర్కు బాపు రమణ పురస్కారం ఇవ్వడం జరిగింది. అలాగే ఉత్తమ బాలనటుడు బుల్లిరాజు అనేటువంటి ఆ సంక్రాంతికి వస్తున్న సినిమాలో చేసిన అల్లరి అంతా ఇంత కాదు, కొంచెం ఇదిగా అనిపించినప్పటికీ కూడా ఆ ఇదిని మాత్రం కొంచెం లిమిట్స్ దాటిందేమో అనిపించినప్పటికీ పర్ఫార్మెన్స్లో ఉన్నటువంటి హైట్స్ మాత్రం అంత చిన్న వయసులో వాడు ఇచ్చినటువంటి అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ మాత్రం చాలా బాగున్నాయి. దానికి ఈ డిజర్వ్స్ ఎవ్రీ ఆస్పెక్ట్. ఆ విధంగా ఈ అవార్డ్స్ అనేటువంటివి కూడా అందరికీ ఆమోదయోగ్యమై అందరూ కూడా హర్షించే స్థాయిలో ఈ అవార్డుల ప్రకటన అనేటువంటిది చేస్తున్నామని సగర్వంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సంబంధించి ఎప్పుడు ఈ కార్యక్రమం నిర్వహణ ఉంటుంది. ఇవి సినిమాకు సంబంధించినటువంటి ఇండివిజువల్ ఇదిలో కాకుండా ఇప్పుడు అందశ్రీ పురస్కారం అవార్డు టు చంద్రబోస్, సినీ గేయ రచయిత, ఆస్కార్ అవార్డు గ్రహీత, తెలుగు సినిమా యొక్క ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్ స్థాయిలో ఆవిష్కరించినటువంటి గీత రచయిత చంద్రబోస్ గారికి అందశ్రీ స్మారక పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. వెండి కిరీట ధారణతో తనకి సన్మానం జరుగుతుంది ఆ రోజున చంద్రబోస్ గారికి. అలాగే దివంగత మహాగాయకులు పివి శ్రీనివాస్ గారి పేరున వ్యవస్థీకరించినప్పుడు గతంలో ఎంతో మందికి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఎంతో మంది సినీ సంగీత విభాగానికి చెందిన ఎంతో మంది ప్రముఖులకు అవార్డు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ పివి శ్రీనివాస్ గారి స్మారక పురస్కారం అనేటువంటిది ఈనాటి ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ ద డే మిస్టర్ దేవిశ్రీ ప్రసాద్కి ఈ సంవత్సరం ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. వారిని ప్రత్యేకంగా సత్కరించడం జరుగుతుంది. ఇవి ఈ అవార్డుల మొత్తం పూర్తి సారాంశం. తర్వాత ఇప్పుడు ఈ అవార్డుల కార్యక్రమాన్ని ఎప్పుడు ఎలా నిర్వహించబోతున్నారు ఏమిటి అనేటువంటి విషయాలు బేతిరెడ్డి శ్రీనివాస్ గారు తెలియజేసే ముందు ప్రసన్న కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమం దీనికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమం నిర్వహణ ఇదంతా మన డైరెక్టర్ అజయ్ కుమార్ గారు ప్రకటిస్తారు. శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ వారు కండక్ట్ చేస్తున్న ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, తర్వాత విశిష్ట అతిథిగా ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ కమ్యూనికేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెమ్మసాని చంద్రశేఖర్ గారు. తర్వాత విశిష్ట అతిథి శ్రీ ఎంవీఆర్ మురళీకృష్ణ, గెస్ట్ ఆఫ్ ఆనర్ శ్రీ ఎంవీఆర్ మురళీకృష్ణ గారు, జనరల్ మేనేజర్ ఎస్బీఐ చెన్నై సర్కిల్. తర్వాత గౌరవ అతిథులు శ్రీ ఏ సాయి ప్రసాద్ ల్యాబ్స్ డైరెక్టర్ ఆఫ్ ప్రసాద్ ల్యాబ్స్, ఎల్వి ప్రసాద్ గారి మనవడు. ఓకే. శ్రీ సాహు గార్పాటి సినీ ప్రొడ్యూసర్ గారు అన్న. శ్రీ శశికాంత్ వల్లేపల్లి సిఇఓ ఆఫ్ క్వాలిటీ మ్యాట్రిక్స్ గ్రూప్, ఎక్స్ తానా ప్రెసిడెంట్. ఓకే. శ్రీ మువా పద్మయ్య ఎండి సౌత్ ఈస్ట్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్. శ్రీ రాజమౌళి సేర్న ఎండి ఆర్ఎస్బి రిటైల్ ఇండియా లిమిటెడ్. శ్రీమతి సరోజ వివేకానంద్ ఇండస్ట్రియల్ అండ్ ఎడ్యుకేషనల్
ఎడ్యుకేషనలిస్ట్. స్వాగత ఉపన్యాసం శ్రీ బేతిరెడ్డి శ్రీనివాసు, కళా ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ కూడా. థ్యాంక్ యూ. ప్రసన్న కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మొత్తం అన్ని భాషలు ఇంక్లూడింగ్ ఒరియాతో సహా మనకు మద్రాసులో ఉండేది. మన ఇండస్ట్రీ పుట్టింది కలకటాలో పుట్టిన షోలాపూరు, కొల్హాపూరు, బాంబే, పూణే, అక్కడి నుంచి వచ్చి సౌత్ ఇండస్ట్రీ మొత్తం చెన్నై వచ్చిన తర్వాత, దాని తర్వాత లేటర్లో కేరళ ఇండస్ట్రీ వెళ్ళిపోయి, కర్ణాటక ఇండస్ట్రీ వెళ్ళిపోయి, హైదరాబాద్కి తెలుగు ఇండస్ట్రీ వచ్చేసి, ఇలా ఇండస్ట్రీలో వెళ్ళినా కూడా అన్ని పక్కలకి ఇదైనా కూడా ఇవాళకి 26 ఏళ్ళుగా ఉగాది పురస్కారాలు చెన్నైలో చేస్తున్నారు. చేసేది కూడా ఒక మ్యూజిక్ అకాడమీ అని చెప్పి అక్కడ చేస్తూ రకరకాల వాళ్ళు, అంటే ఈయన బేతిరెడ్డి శ్రీనివాస్ గారు, నేను ఒకసారి అటెండ్ అయితే శ్రీలీల, సాహు, అనిల్ రావుపూడి ఇలా అందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ మన మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారిని కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ ఈవెంట్కి కందుల దుర్గేష్ గారిని తీసుకొస్తున్నారు, అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారు. అంటే ఒక తెలుగు మీడియంలో చదివి తెలుగు మీడియం నుంచి ఒక అమెరికా వెళ్ళి అమెరికాలో ఒక పెద్ద ఇన్వెంటరీగా చేసుకుని ఎన్నో కోట్లు సంపాదిస్తూ తర్వాత సేవ చేయాలనే దృక్పథంతో గుంటూరు ఎంపీ అయ్యి అక్కడి నుంచి ఒక సెంట్రల్ మినిస్టర్ అయ్యి వాళ్ళ పెమ్మసాని చంద్రశేఖర్ అంటే ఒక బ్రాండ్ కింద చేసుకున్న ఆయన్ని కూడా తీసుకుని వచ్చి ఇలా కళాసోద జరపటం. కళాసోదకి వీళ్ళు అంటే ఈయన బేతిరెడ్డి శ్రీనివాస్ గారు అవతలను దొరకరేమో అనుకున్నా కూడా వెనకమాలబడి లాక్కుపోతాడు. అలాంటి గొప్ప టాలెంట్ కలిగిన వ్యక్తి ఇవాళ దీనికి ఈ ఈవెంట్ పెట్టడం, ఈ ఈవెంట్లో ప్రభు గారిని అన్ని విధాలు, అంటే అదే ఒక దర్శకుల సంఘం ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనందుకు, అలాగే ఒక గద్దర్ అవార్డ్స్లో బుక్ వచ్చిన దానికి, ప్లస్ ఇవాళ జ్యూరీలో ఆయన టీం ఉండి సెలెక్ట్ చేసినందుకు, ఆ సెలక్షన్ లిస్ట్ ఇచ్చేసిన దానికి ఒక అర్హులైన మాతృదేవాభావ అజయ్ కుమార్ గారు. మాతృదేవాభావ అంటే ఇప్పుడు ఆయన మన ప్రభు గారు చెప్పాడు, ఆయన జీవితంలో భావోద్వేగానికి గురైన సినిమాలు 3 సినిమాలు అని చెప్పారు. ఆ 3 సినిమాలు కళాఖండాలు. ఆ కళాఖండాల్లో ఒక మాతృదేవోభావ అంటాం. ఆ మాతృదేవోభావ డైరెక్టర్ అజయ్ కుమార్ గారు ఆయనకి సన్మానం చేయటం, దానికి బేతిరెడ్డి శ్రీనివాస్ గారు మద్రాసు నుంచి రావటం, ఇవన్నీ చూస్తూ ఉంటే మనకి మద్రాసు నుంచి మనం వచ్చినా కూడా మన మద్రాసులో ఇంకా మన తెలుగు, మన ఉగాది పురస్కారాలు అక్కడ జరుగుతూ ఇలా జరిపిస్తూ ఉండటానికి మన తెలుగు రాజధానిగానే మద్రాసు ఉన్నట్టుగానే మనం ఫీల్ అవుతూ ఇలా చేయటం అనేది చాలా గొప్ప విషయం. దాన్ని ఎట్లాంటి వాళ్ళని తీసుకెళ్ళి సాధించడం అనేది బేతిరెడ్డి శ్రీనివాస్ గారికి ఇదవటం, ఇంతమంది ప్రముఖుల తర్వాత వేణు, అలాగే పివి శ్రీనివాస్ గారు అబ్బాయి వీళ్ళందరూ రావటం, వచ్చి రేపు ఉగాది పురస్కారం కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది. మ్యూజిక్ అకాడమీలో ఒక మద్రాసులో ఒకప్పుడు మన తెలుగు అంటే మద్రాసు ఆంధ్ర కలిపి ఉన్నప్పుడు మద్రాసు రాజధానిగా ఉండేది. మొట్టమొదటి మద్రాసు ముఖ్యమంత్రి కూడా మన మునిరత్నం నాయుడు గారు. అంటే వాళ్ళ వారసుల్లోనే మన TV5 నాయుడు గారు ఉన్నారు. సో ఆయన ఫస్ట్ ముఖ్యమంత్రిగా ఆయన చేయడం, తర్వాత మద్రాసు నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ విడిపోయి, తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒకటి అవ్వటం, తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అవ్వటం, ఇలా మూలంలో మద్రాసు ఉంది. ఆ మద్రాసు నగరంలో ఇప్పటికీ ఉగాది పురస్కారాలు చేస్తూ మన తెలుగుకి ఆ మద్రాసు మనకు మూలం అనే దగ్గర తెలియజెప్తూ బేతిరెడ్డి శ్రీనివాస్ గారు చేస్తున్న అద్భుతమైన నిర్వహణ, అద్భుతంగా ఇంతమందిని గ్యాదర్ చేసి తీసుకెళ్ళటం, మా మహామౌలు ఎంతోమందిని తీసుకొస్తా ఉంటారు. డెఫినెట్గా ఆయన కృషికి అభినందనీయం. డెఫినెట్గా ఇవాళ ప్రభు గారికి ఈ వేదిక కళాసుధ అనేది లాస్ట్ టైం ఏమో మద్రాసులో కళాసుధ సన్మానం చేశారు, ఇవాళ హైదరాబాద్లో కళాసుధ సన్మానం చేశారు ప్రభు గారిని. సో దీనికి ఇంతమంది రావటం డెఫినెట్గా ఈ ప్రోగ్రామ్ని మీడియా పరంగా కూడా మన ఉగాది పురస్కారం మద్రాసులో జరుగుతున్న దానికి థ్యాంక్స్ చెబుతూ, మనకి ఆద్యులు, మన ఇండస్ట్రీకి ఆద్యులు 3 టాకీ సినిమాలు అంటే ఆలమరా చూసుకున్నా, తర్వాత కాళిదాస్ చూసుకున్నా, తర్వాత మన ప్రహ్లాద్ ఈ చూసుకున్న అన్ని సినిమాలలోనూ నటించిన నటుడు ఎల్వి ప్రసాద్ గారు. ఆ ఎల్వి ప్రసాద్ గారి మనవడిని కూడా తీసుకొస్తూ నిర్వహిస్తున్నారు. డెఫినెట్గా ఇదంతా మన పూర్వీకుల నుంచి మనం చేసుకుని మన ఆడందరికీ గౌరవించుకోవడానికి మనం చూసుకున్నాం. బయట కూడా మన దగ్గర ప్రొడ్యూస్ కౌన్సిల్ ఎల్వి ప్రసాద్ గారిది కానీ, రఘుపతి వెంకయ్య గారిది కానీ, బిఎన్ రెడ్డి గారిది కానీ, ఇలా పెద్ద ఫోటోలు ఎన్ని ఉన్నాయి. వాళ్ళని చూసుకుంటే వాళ్ళ మూల పురుషులు, వాళ్ళ మూలంగానే మనకి వాళ్ళు ఉన్నాం. సో మనం సన్మానించుకోవటానికి అనుకునే ఇదిలో కళాసుధ చేస్తున్న దానికి మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.
దాని గురించి నేను చెప్తామని అనుకుంటున్నాను. ఈ సంస్థకి ఫౌండర్ ప్రెసిడెంట్గా 1998లో ప్రారంభించాను. అంతకుముందు కళాసాగర్ ఉండేది. అది కరెక్ట్గా 1997లో వారు దాన్ని ఆ సంస్థని ఆపేస్తున్నామని ఎంఎస్ రెడ్డి గారు, ఆ వైస్ ప్రెసిడెంట్ హరిప్రసాద్ రెడ్డి గారు, సుభాన్ గారు వాళ్ళు నాతో చెప్పినప్పుడు, ఎవరన్నా ఇలాంటి సంస్థ అక్కడ స్థాపిస్తే బాగుండు, కళా సంస్థ, ఎంతో ప్రతిష్టాత్మకమైన కళాసాగర్ సంస్థ లేదే అన్న ఉద్దేశం వచ్చింది. అప్పుడు నేను ఫిలిం ప్రొడ్యూసర్గా ఉండి, డిస్ట్రిబ్యూటర్గా ఉండి, మళ్ళీ సరే నేనే ఎందుకు, అప్పుడు స్లంప్లో ఉంది ఆ టైంలో 98లో ఆ ఫీల్డ్, సినిమా ఫీల్డ్. అప్పుడు ఆ టైంలో సరే కళాసుధా సంస్థని స్థాపించడం జరిగింది. అది అలా అలా నా జీవితం ఆ కళా సంస్థకి అంకితం అయిపోయి ఇప్పటికి 28వ సంవత్సరం మన తెలుగు వారికి మన సినిమా ఫీల్డ్ రంగంలో ఆ ఇంట్రెస్ట్ మీద, ఆ ప్యాషన్ తోటి నేను వాళ్ళ మధ్యనే పెరిగిన సందర్భంగా వారందరినీ గుర్తించి అట్లా అవార్డులు ఇస్తూ ఉగాది సందర్భంగా, మన తెలుగు పండుగ సందర్భంగా మొదలుపెట్టి ఈరోజు పెద్దవారందరినీ ఈరోజు పిలుచుకుంటూ ప్రతి సంవత్సరం ఆ సినిమాకు సంబంధించిన ఉగాది పురస్కార అవార్డ్స్ అంటూ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. నేను ఇచ్చిన అవార్డులకి ఎంతో వాళ్ళు గౌరవించి, నా మాటని మన్నించి, మా సంస్థ సభ్యుల ఎన్నికని ఒప్పుకొని వారందరూ చెన్నైకి వచ్చి ఉగాది పురస్కార అవార్డ్స్ అందుకొని వెళ్ళడం అనేది అది నిజంగా చాలా సంతోషదాయకమైంది. చెన్నైలో ఉన్న తెలుగు వారందరికీ ఈ యొక్క అభినందన, ఈ యొక్క ప్రతిష్ట వాళ్ళకి చెందుతుందండి. నెక్స్ట్ ఆ రోజున ప్రోగ్రామ్ గురించి మొదట మన తమన్ గారి మదర్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారి మదర్ అయిన శ్రీమతి ఘంటసాల సావిత్రి శివకుమార్ గారు ప్రార్థనా గీతంతో మొదలవుతుంది. తర్వాత ఫిలిం సాంగ్స్, ఆ రోజు చంద్రబోస్ గారి 30 సంవత్సరాల పూర్తి సందర్భంగా, ఆస్కార్ అవార్డు గ్రహీత సందర్భంగా ఆయన పాటలు కొన్ని ఎంచుకొని ఆ పాటల్ని ఫిలిం ప్లేబ్యాక్ సింగర్ హరిప్రియ, జాగర్లపూడి వినూత్న, మహన్యాశ్రీ వీళ్ళు ఆ పాటల్ని ఆరంభిస్తారు. తర్వాత శాస్త్రీయ నృత్యం, కూచిపూడి అండ్ సత్రియా డ్యాన్స్, మొత్తం ఒక 8 మంది గౌహతి నుంచి, అస్సాం నుంచి వచ్చి ఆ రోజున గ్రూప్ డ్యాన్స్, బ్యాలే ఉంటుంది, ఫ్యూజన్ డ్యాన్స్. అది చాలా డిఫరెంట్గా కళాత్మకంగా ఉంటుంది. అది ఇప్పుడు రిహార్సల్స్ అక్కడ జరుగుతూ ఉన్నాయి. సో వాళ్ళు ఆ రోజున ప్రదర్శన చాలా గొప్పగా, వినూత్నంగా ఉండాలని అది చేస్తున్నామండి. దీనికి సంబంధించిన కార్యవర్గ సభ్యులు బెల్లంకొండ శివప్రసాద్ గారు, వారు మాకు గౌరవ సలహాదారులుగా 20 సంవత్సరాలుగా ఉన్నారు. వారి తర్వాత ఉపాధ్యక్షులుగా డివి సాయిరామ్ ఉన్నారు. వారు ఇక్కడ హైదరాబాద్లో గ్రీన్ హోమ్ రియల్ ఎస్టేట్లో డైరెక్టర్గా ఉన్నారు. కార్యదర్శి ఎం రాజశేఖర్ రెడ్డి, వారు ఫిలిం డైరెక్టర్గా ఉంటూ పాత రోజుల్లో, ఇప్పుడు ఫిలిం డబ్బింగ్ రైటర్గా శివపుత్రుడు అలాంటి చాలా పిక్చర్లు, ఇప్పుడు మొత్తం దాదాపు 250 సినిమాలు రైటర్గా ఉన్న అతను మాకు సెక్రటరీగా ఎం రాజశేఖర్ రెడ్డి వారు ఉన్నారు. తర్వాత సంయుక్త కార్యదర్శిగా ఎల్ వేణుగోపాల్ గారు, దాదాపు 50 సినిమాల పైనే కో డైరెక్టర్గా 2-3 సినిమాలు సొంతగా డైరెక్షన్ చేసి వారు వేణుగోపాల్ గారు, ఎల్ వేణుగోపాల్ గారు వారు ఉన్నారు జాయింట్ సెక్రటరీగా. తర్వాత కమిటీ సభ్యులుగా కెమెరామెన్ రత్నవేల్ గారు, శ్రీ ప్రభు గారు. గ్రేట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ ప్రభు గారు అవార్డీగా వచ్చి, తర్వాత మాకు కమిటీ మెంబర్గా వచ్చి, ఈసారి కరెక్ట్గా మళ్ళీ ఉగాది లోపల కరెక్ట్గా వారు ఇక్కడ ఎన్నిక కాబడ్డాను. ప్రతిష్టాత్మకమైన ఎన్నికల్లో జ్యూరీ కమిటీలో వారు ఇక్కడ ఎన్నిక కావడం, అది నిన్న రిజల్ట్స్ రావడం, అది చాలా గొప్ప సంతోషదాయకమైంది. క్రెడిట్ గోస్ టు కళాసుధా కమిటీ. నెక్స్ట్ అలాగే పిబి శ్రీనివాస్ గారు, పనీంద్ర గారు, వీరు పిబి శ్రీనివాస్ గారి పెద్ద కొడుకు. పాత రోజుల్లో వీళ్ళ తండ్రి గారు మన కమిటీ మెంబరు. వారు పరమపదించిన తర్వాత వారి అబ్బాయి మన అవార్డ్స్ కమిటీకి సభ్యులుగా ఉన్నారు. వారు ఇప్పటివరకు ఎవరెవరికి వాళ్ళ నాన్న పేరు మీద అవార్డు ఇచ్చింది తర్వాత వారు విన్నవిస్తారు. ముగింపు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ సందర్భంగా వారు చెప్తారు. తర్వాత ఎన్ చంద్రశేఖర్ నాయుడు, శ్రీ
మీనాక్షి పద్మనాభన్, ఎన్వికే రోహిణి గారు, అనుష ప్రభు గారు, పిఎల్ఎన్ ప్రకాష్ రావు గారు, కడలి సురేష్ గారు. వీరు కడలి సురేష్ గారు అంటే బాపు గారికి దత్తపుత్రుడు అంటారు. సేమ్ అదే సురేష్ సురేష్ అంజన్ అని ఉన్నారు ఆర్టిస్ట్, వాళ్ళ అన్నయ్య అనమాట కడలి సురేష్ గారు. వారు మన కమిటీ మెంబర్ అండి. ప్రతిసారి ఈ ఉగాది పురస్కార పత్రికని వారే డిజైన్ చేస్తూ ఉంటారు మనకి. తర్వాత బిఎం శ్యామ్ సుందర్ గారు, తర్వాత టి కేశవాచారి గారు, పిఆర్ఓ గారు, అండ్ వెంకటేశ్వరరావు గారు, పిఎన్ ప్రకాష్ రావు గారు మన కమిటీ మెంబర్స్గా ఉండి నన్ను ఇలా చేదోడు వాదోడుగా ముందుకు జరుపుతున్నందుకు వాళ్ళందరికీ ఈ సందర్భంగా వాళ్ళ కృతజ్ఞతలు తెలుపు. పర్వతనేని రాంబాబు పిఆర్ఓ, వారు గత 10 సంవత్సరాలుగా మనకి చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు. తర్వాత పివి పణీందర్ గారిని ముగింపు వాక్యాలు పలకాల్సిందిగా కోరుకుంటున్నాను. అనిల్ కిషోర్ గారు దర్శక నిర్మాతలు, వారిని కూడా వేదిక మీదకి వచ్చి ప్లీజ్ ఆహ్వానిస్తున్నాము. 24 షీట్ అంతా బ్లాక్ అండ్ వైట్లో ఉండి ఒక చిన్న పార్ట్ ఇంత కలర్ చేస్తే ఒక 24 షీట్ అలా అయ్యంగానే అంకుశ్ అతిపెద్ద హిట్ అయిన డిజైనరే ఆ సురేష్. అందుకే మీరు డిక్షనరీ, మీరు మన ఆస్తి, తెలుగు వారి ఆస్తి, వీరిని కాపాడుకోవడం. అంటే ప్రభు గారి లాంటి వాళ్ళని సినీ చిత్రరంగానికి సంబంధించిన వీళ్ళకున్న నాలెడ్జ్, వీళ్ళిద్దరిని కాపాడుకోవడం మన తెలుగు వారి ఆస్తి అండి. వీళ్ళందరినీ మనం ఇంతకన్నా వాళ్ళని సత్కరించుకోవడం, వారికి అవార్డులు ఇవ్వడం, మన పండుగల పేరు మీద సంబంధించి ఇంతకన్నా మనం ఈ జన్మకి ఇంకేం కోరుకుంటాం అన్నట్టుగా ఈ కళామ తల్లికి నేను చేస్తున్న చిన్న విషయం. ప్రధానమైన అంశం ఏమిటంటే విశిష్ట ఉగాది పురస్కారం, ప్రజాసేవా రంగంలో విశిష్ట ఉగాది పురస్కారం అవార్డు పబ్లిక్ సర్వీస్ ఫీల్డ్ శ్రీ కందుల దుర్గేష్ గారు, మన ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ ఫర్ టూరిజం అండ్ కల్చర్ అండ్ మినిస్టర్ ఫర్ సినిమాటోగ్రఫీ ఆంధ్రప్రదేశ్ అన్ని విశిష్ట సేవా పురస్కారంతో సత్కరించుకోవడం జరుగుతుంది. ఆ ఐటమ్ని చివరిగా ప్రత్యేకంగా ప్రకటించడం కోసం మొదట్లో అవార్డులో దీంట్లో నేను చెప్పలేదు. ఆ రోజున ఆయన సినిమాటోగ్రఫీ మినిస్టర్గా అక్కడికి రావటం కాకుండా మిగతా రంగాల్లో కూడా ఈ రోజున కందుల దుర్గేష్ గారు ఎంతో యాక్టివ్గా ఉన్నారు మినిస్ట్రీలో. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి కానీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కానీ ఎంతో సన్నిహితంగా ఉంటూ అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నటువంటి వ్యక్తి అయినా వారిని ప్రత్యేకంగా సత్కరించుకోవడం అనేటువంటిది కళాసుధ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. Now I request Anil Kishore గారు to say a few words. ఈ అవార్డుతో సత్కరించడం ఒక ప్రత్యేకమైన ఆకర్షణగా, ప్రత్యేకమైన ప్రతిష్టాత్మక అంశంగా భావిస్తున్నాం. అనిల్ కిషోర్ గారు. అప్పుడు కూడా దీంట్లో ఎం రాజశేఖర రెడ్డి గారు సెక్రటరీ ఉన్నారు. వారు నాకు గురువు గారు. బిగినింగ్లో వారి దగ్గరే వర్క్ నేర్చుకున్నాను. ఆయన ద్వారా ఈ శ్రీనివాస్ గారు వీళ్ళంతా పరిచయం నాకు. నేను చాలాసార్లు అటెండ్ అవ్వడం జరిగింది. చాలా బాగా ఆర్గనైజ్ చేస్తారు, చాలా సిన్సియర్గా చేస్తారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం మా అందరి బాధ్యత. థ్యాంక్ యూ. వేణుగారు, మీరు ఒక చేరినప్పుడు నన్ను ఏమేమి స్టూడియోకి తీసుకెళ్లారు. కార్తీక పౌర్ణమి సినిమా సోమన్ బాబు గారి జరుగుతుంది, దానికి అజయ్ కుమార్ గారు కో డైరెక్టరు. ఆయనకి పరిచయం చేసి అరే వేణు ఇతను బాగా చూసుకో అని చెప్పి అన్నాడు. దానికి ముప్పలేని శివ అసోసియేట్ డైరెక్టర్, వాడు బాగా చూసుకున్నారు. ఇంకా అప్పటి నుంచి అలా రక్తాభిషేకం, ధర్మక్షేత్రం, నిగ్గురవ, ముఠా మేస్త్రి, కొండ విధంగా అలా చేసుకుంటూ బుబ్బిలి సింహం అలా స్నేహం కోసం టైంలో ఇతను నా దగ్గరకు వచ్చి ఇలా సంస్థ పెడుతున్నాను వేణు ఏమంటావు అంటే, పెట్టు, ఏం చేస్తాం, అందరూ వెళ్ళిపోతా ఉన్నాము. నేను శ్రీకృష్ణార్జున విజయం జరిగేటప్పుడే ఒక్కొక్క ఫ్లోర్ పగలగొడతా ఉన్నారు విజయవాహినిలో. అదే లాస్ట్ వాళ్ళకు కూడా
ఇంకా సినిమా అయిపోయింది, స్నేహం కోసం కూడా అయిపోయింది. ఇంకా అందరూ వెళ్ళిపోయారు మద్రాసు నుంచి హైదరాబాద్కి. ఇంకా నేను ఒక్కడనే ఉన్నాను ఇక్కడ అని చెప్పని నేను కూడా 2000లో ఇక్కడికి వచ్చేసాను. వచ్చేసి కూడా ఇక్కడ ఎవరు తెలియదు నాకు. బాలయ్య గారిని కలిస్తే పోతుందని చెప్పని 3 నెలల తర్వాత బాలయ్య గారి దగ్గరికి వెళ్తే అతను వేణు ఏం చేస్తున్నావు ఏంటంటే షిఫ్ట్ అయ్యాను బాబు అంతేనంటే, ఎందుకు మంది భార్గవ ఆర్ట్స్ ఉంది, బాలాజీ ఆర్ట్స్ ఉంది, నీ ఇష్టం ఏదైనా చేయన్నాడు. అప్పుడు భార్గవ ఆర్ట్స్లో జాయిన్ అయ్యి అలా ప్రయాణం కొనసాగించాను. తర్వాత ఇతను నేను ఫస్ట్ అరుణాచలం వెళ్ళాము. అక్కడికి వెళ్తే కలిసి వస్తుంది అని చెప్పని అరుణాచలం నుంచి రాగానే 3వ రోజే నాకు స్నేహం కోసం కో డైరెక్టర్ గారు రమ్మని ఏఎం రత్నం గారు చెప్పారు. తర్వాత ఇతనికి కళాసుధ పెట్టాడు. అలా అందరికీ కలిసి వచ్చిందండి. మేము వెళ్ళిన 6 మంది రకరకాలుగా పైకి వచ్చారు. ఈ సంస్థ అంటే ఈ సంస్థలో చిరంజీవి గారి దగ్గర నుంచి మొన్న కళ్యాణరామ్ వరకు, ఆ తర్వాత దాసనారాయణరావు గారి దగ్గర నుంచి మొన్న సీను వైట్ల, బోయపాటి, ఈ రాణా గారు, వీళ్ళందరూ వచ్చారండి. ఈ సంస్థ మంచి పేరున్న సంస్థ, ఇది బాగా చేస్తారు మ్యూజిక్ అకాడమీలో. ఇంకా ఈ సంస్థ గురించి నేను చెప్పడం బాగుంటుంది, ఎందుకంటే మహామహులు అందరూ వచ్చున్నారు. ఈసారి కూడా వస్తున్నారు. ఇప్పుడు ఫణీంద్ర గారు మాట్లాడతారు. అలాగే ఉత్తమ ప్రతినాయకుడు కూడా పిలుస్తున్నారు. జనరల్గా ఉత్తమ ప్రతినాయకుడు అంటే మనం అరుంధతి సినిమా చూస్తే ఉత్తమ ప్రతినాయకుడు సోను సూద్ కళ్ళ ముందు కనబడుతుంది. అలాగే ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టులోకి వస్తే మన రవిశంకర్ వదల బొమ్మాళి అనేది ఆ డైలాగ్ లైన్ చూస్తుంటే అది కనపడుతుంది. ఉత్తమ మాటల రచయితలుగా చూసుకుంటే మన త్రివిక్రమ్ శ్రీనివాస్ నువ్వు నాకు నచ్చావు అనేది ఆయన మాటలతోనే ఆ సినిమా హిట్ అయింది. అట్లాంటిది ఇవాళ ఉత్తమ మాటల రచయిత కానీ, ఉత్తమ ప్రతినాయకుడు కానీ, ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ కానీ మన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్లో లేకపోవటం దురదృష్టం. దయచేసి ఇప్పుడు ప్రభు గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్కి వాటిని కూడా మళ్ళీ పునరుద్ధరించమని కోరుకుంటూ, అవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ప్రతినాయకుడు అంటే ఒక ఎస్వి రంగారావు లేకపోతే ఎన్టీ రామారావు లేరు, ఒక అద్భుతమైన డబ్బింగ్ ఆర్టిస్ట్ లేకపోతే వాళ్ళు లేరు. అలాగే ఒక ఉత్తమ మాటల రచయిత, మాటలు మనం చూసుకుంటే సముద్రాల జూనియర్ ఆ రోజుల నుంచి ఆ మాటలు, అప్పుడు ఆ మాయాబజార్లు అన్నీ ఇవాళ ఆ మాటలకి వాటికి చూసుకుంటే చాలా ఇంపార్టెంట్. సో అవి పునరుద్ధరించమని వీళ్ళందరినీ కూడా కోరుతూ ఈ వేదిక నుంచి మీడియా ద్వారా కూడా తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఇప్పుడు పిబి శ్రీనివాస్ గారు అబ్బాయి మాట్లాడారు. ఎందుకంటే 1964లో తొలిసారిగా నంది అవార్డులు అనేటువంటి వ్యవస్థీకరించినప్పుడు కేవలం 5-6 కేటగిరీలకు మాత్రమే అవార్డులు ఉండేవి. ఉత్తమ నటుడు, ఉత్తమ చిత్రం, ఒక ఉత్తమ నటుడు కూడా లేదు, ప్రథమ ఉత్తమ చిత్రం, ద్వితీయ, తృతీయ ఉత్తమ చిత్రాలు, మరి కొన్ని అవార్డులు మాత్రమే. పోను ఆ అవార్డుల పరిధి అనేటువంటి 60-70 అవార్డుల దాకా విస్తరించుకుంటూ పోయింది నంది అవార్డుల కమిటీ అనేటువంటిది, ఎఫ్డీసీ అనేటువంటిది. కానీ ఇప్పుడు గద్దర్ అవార్డ్స్లో చాలా కీలకమైనటువంటి విభాగాలు, ముఖ్యంగా డైలాగ్ ఈజ్ ద వాయిస్ ఆఫ్ ద ఫిలిం. ఏ సినిమాకైనా వాయిస్ ఆఫ్ ద ఫిలిం అనేది డైలాగు, డబ్బింగ్ ఆర్టిస్టు, డైలాగ్ రైటింగ్ అనేది. కాబట్టి ఈ కీలకమైన కేటగిరీలను తీసేయటం అనేటువంటిది మరి ఎలా నిర్ణయం తీసుకున్నారో ఈ సూచనను మాత్రం చాలా గట్టిగా ప్రభుత్వం దృష్టికి, ఎఫ్డీసీ దృష్టికి, ముఖ్యంగా దిల్ రాజు గారి దృష్టికి తీసుకెళ్ళి వాటిని పునరుద్ధరించడం కోసం ప్రయత్నం సిన్సియర్గా చేస్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఫణీంద్ర గారు మాట్లాడతారు. అండి, యాదృచ్ఛికంగా నేను ఈయనకి ఫోన్ చేసి మెసేజ్ పెట్టాను, వాయిస్ మెసేజ్. నాకు ఒంట్లో బాగోలేదండి, ఈసారి అక్కడికి రావడానికి వీలుంటుందో లేదో అని చెప్తే, మీరు అక్కడ రాక్కర్లేదు, ఇక్కడ ప్రెస్ మీట్ ఉంది, మీరు తప్పకుండా రండి. సో 1 day నోటీస్లో, బికాజ్ ఐఎమ్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నందువల్ల ఐ కుడ్ పార్టిసిపేట్ ఇన్ దిస్. ఐఎమ్ సో హ్యాపీ దట్ బికాస్ ఆఫ్ బేత్రెడ్డి శ్రీనివాస్ గారు ఐ కుడ్ బి పార్ట్ ఆఫ్ దిస్. ఎప్పుడు మా నాన్నగారికి ఈయనకి చాలా సన్నిహిత్యం ఉంది. మా నాన్నగారు పిబి శ్రీనివాస్ గారు, ఈయన బి శ్రీనివాస్ గారు. ఆ పిబికి ఏమిట్రా అంటే ఆయన పూర్వజన్మ బంధం అని చెప్పి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవారు. అదే మొత్తం మీద. కానీ ఈయనకి మా నాన్నగారికి చాలా 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 క్లోజ్ అఫినిటీ అనుబంధం ఉందండి. అది ఏమో మరి తెలియదు, కానీ ఆ అనుబంధం వల్ల మా నాన్నగారు తర్వాత మా నాన్నగారి స్మారక అవార్డు ప్రకటించి అప్పటి నుంచి నన్ను దాంట్లో కమిటీలో మా నాన్నగారు రిప్రజెంటేటివ్ కింద నన్ను తీసుకున్నారు. ఆయన గొప్పతనం. ఎందుకంటే నేను ఏ రకంగానూ దీంట్లో అర్హుడిని కాదు, బట్ సినిమాకి ఎప్పుడు నాకు సంబంధం లేదు.
అయినా కూడా ఆయన నన్ను మీరు ఉండాలి అని చెప్పి ప్రతిదానికి అంటే ఆయన వేసుకునే అదే ఇది నాకు కూడా ఇచ్చారు తర్పణ. అది ఎందుకు వేసుకురాలేదని అడుగుతారు. ఒక స్వామీజీ అలా ఇచ్చారు నాకు. అది దానివల్ల కొంచెం అది వేసుకుంటే ఓ టీవీ శ్రీనివాస్ గారు మళ్ళీ వచ్చారన్నది అనిపిస్తుందని ఆయన ఎప్పుడు ఆ డ్రెస్ వేసుకురండి అని చెప్తాను. అది కాకుండా ఏమైందంటే మా నాన్నగారు తర్వాత స్మారకం ఇచ్చింది. ఇంచుమించు ఇప్పుడు ఇది 9వ అవార్డు అండి. ఫస్ట్ అవార్డు వచ్చి రావు బాలసరస్వతిదేవికి ఇచ్చారు. షీఈ్ ద ఫస్ట్ ప్లేబ్యాక్ సింగర్, లేడీస్ ప్లేబ్యాక్ సింగర్. అందుకని ఆవిడకి ఇచ్చారు ఫస్ట్ స్మారకం. సెకండ్ వచ్చి నాన్నగారికి చాలా ఇష్టమైనది, నాన్నగారిని బాగా పైకి తీసుకొచ్చిన ఆయన ఎంఎస్ విశ్వనాథన్. ఆయన తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్, డ్యూయల్ అయినా కూడా ఎక్కువ ఎంఎస్ విశ్వనాథన్ నాన్నగారి వాయిస్ స్టడీ చేసి ఆయనకి తగ్గట్టుగా పాటలు కంపోజ్ చేసేవారు ఆయన. అందుకని ఆయనకి సెకండ్ ఇయర్ ఇచ్చాం. ఆ తర్వాత జానకి గారు నాన్నగారు ఇంచుమించు కర్ణాటకలో ఆల్మోస్ట్ సో మెనీ డ్యూయట్స్ పాడారు, థౌజండ్స్ ఆఫ్ డ్యూయట్స్. అందుకని ఆవిడకి ఇచ్చారు థర్డ్ ఇయర్. ఆ తర్వాత రాజన్ నాగేంద్ర గారు కర్ణాటకలో చాలా ఫేమస్ డ్యూయల్ మ్యూజిక్ డైరెక్టర్స్. నాగేంద్ర గారు లేరు అప్పుడు, అందుకని రాజన్ని కర్ణాటక నుంచి పిలిపించి నన్ను అడిగితే ఆయన రాజన్ గారికి ఇవ్వచ్చు అంటే అది యాక్సెప్ట్ చేసి ఆయన రాజన్ గారికి ఇచ్చారు. సో ఒక తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్, ఒక కర్ణాటక మ్యూజిక్ డైరెక్టర్, ఇలా అన్ని రకాలుగా కవర్ అయ్యేటట్టుగా ఇచ్చారు. తర్వాత సుశీల గారు, జానకి గారు ఎంతో, సుశీల గారు అంటే నాన్నగారితో ఇద్దరు ఈక్వల్గా. అంటే జానకి గారు కన్నడలో ఎక్కువ పాడారు, సుశీల గారు తెలుగు తమిళ్లో ఎక్కువ పాడారు నాన్నగారితో. అందుకని సుశీల గారికి ఇచ్చారు. ఆ రోజు లతా మంగేష్కర్ గారికి ఇచ్చారు. ఇది కూడా నా రిక్వెస్ట్ యాక్చువల్గా. ఎందుకంటే నాన్నగారికి లతా మంగేష్కర్ అంటే ఒక ఐడియల్ లాగా అనమాట. ఆవిడతో ఈ నాన్నగారు డ్యూయట్ పాడాలి అని ఎప్పుడు అనుకునేవారు చిన్నప్పటి నుంచి. స్టూడెంట్గా ఉండేటప్పుడు కూడా ఆవిడ పాటలను కూడా పాడేవారు. అలాంటిది లతా మంగేష్కర్ గారి నాన్నగారు అవార్డు ఇస్తే చాలా బాగుంటుంది అంటే ఇక్కడి నుంచి పని కట్టుకుని మెడ్రాస్ నుంచి బాంబేకి వెళ్ళి, బాంబేలో ఆవిడ ఇంటికి వెళ్ళి ఆవిడకి స్వర్ణ కిరీటం ఇచ్చి కప్పి, మా తమ్ముడును మా రెండో అబ్బాయి పిబిఎస్ ఆనందవర్ధన్ అని చైల్డ్ ఆర్టిస్ట్ ఒక 20-30 వేషాలు చేశాడు. సూర్యవంశంలో అమితాబ్ బచ్చన్కి మనోడి కింద చేశాడు, తెలుగులో కూడా వెంకటేష్కి చేశాడు. వీళ్ళు ముగ్గురు ఈయనతో కూడా వెళ్ళి అక్కడ బాలు గారు కొంత దీనికి కోఆర్డినేట్ చేసి ఆ అవార్డు లతా మంగేష్కర్ ఇంట్లో ఇవ్వడానికి ఆవిడ ఒప్పుకుంటే వీళ్ళు ముగ్గురు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఇచ్చారు. జయస్తార్ గారు కూడా చాలా హెల్ప్ చేసి అపాయింట్మెంట్ ఫిక్స్ చేశారు. ఆవిడ అంత ఈజీగా ఒప్పుకోరు అవార్డు తీసుకోవడానికి. కానీ ఆవిడకున్న ఒక మంచి ఇదేమిటంటే మా నాన్నగారు అంటే చాలా సాఫ్ట్ కార్నర్. ఇన్ఫ్యాక్ట్ మా నాన్నగారే ఫస్ట్ ప్లేబ్యాక్ సింగర్ ఫ్రమ్ ద సౌత్ టు బి సింగింగ్ ఏ డ్యూయట్ అలాంగ్ విత్ లతా మంగేష్కర్. ఆ కాలంలో అంటే ఘంటసాల గారు కానీ టిఎం సౌందర్య కానీ మిగతా వాళ్ళు ఎవరు ఆవిడతో డ్యూయట్ పాడలేదు. 1969 అనుకుంటాను, మేబీ లడ్కీ హో అని చెప్పేసి అది బ్యూటిఫుల్ ధర్మేందర్కి పాడారు. చందా సే హోగా ఓ ప్యారా ఫూలో కే హోగా ఓ న్యారా ఆంఖేగా ఆంగన్ మే చం చం నన్నా తమన్నా అమార్. ఇదే సేమ్ బీట్ తెలుగులో కూడా ఉంది, అరవల్లో కూడా ఉంది. కానీ ఏవిఎం చెట్టియారు ఆయన స్పెషల్గా సెలెక్ట్ చేసి శ్రీనివాస్ గారు మీరు ఇది హిందీలో ధర్మేందర్కి పాడాలి, మా నాన్నగారికి అది డ్రీమ్ అని. అలాంటిది అది మేయప్ప చెట్టియార్ డ్రీమ్ ఆయన ఫుల్ఫిల్ చేశారు. గొంతుకునంత బాగా జాగ్రత్తగా పెట్టుకోండి అని చెప్పి పాపం అంత చాలా ఆ సాంగ్ చాలా బాగా పాపులర్ అయింది. ఆవిడకి కూడా నాన్నగారు అంటే చాలా ఇష్టం. ఎప్పుడు నాన్నగారు బొంబాయికి వెళ్ళినా కూడా ఇంటికి వెళ్ళి కలుస్తారు, పాట పాడతారు, అంత ఇదిగా ఉంటారు. చాలా చోట్ల నాన్నగారికి రికమెండేషన్ కూడా చేశారు ఆ కాలంలో. అందుకని ఆవిడకి ఇవ్వాలని నా కోరిక, దాన్ని ఈయన తీర్చారు. ఇది చాలా గొప్ప విషయం. తర్వాత జమునారాణి గారికి ఇచ్చారు 7వసారి. అండ్ 8వసారి ఆర్పి పట్నాయక్ గారికి ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్, అంటే తెలుగు కింద. ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారికి ఇస్తున్నారు. నాకైతే మనసు అలా పొంగుతూ ఉంటుంది. వీరితో కూడా అసోసియేషన్ చేసుకుని మా నాన్నగారిని ఇన్నేళ్లుగా దాన్ని జ్ఞాపకం పెట్టుకుని ఆయన పేరు మీద ఒక స్మారక అవార్డు చేసి దాన్ని అలా పర్మనెంట్గా ఉంచి 13 ఏళ్ళు పైన అయిపోయింది. 2013లో మా నాన్నగారు హీ పాస్ట్ అవే. అలాంటిది ఇప్పుడు 26 వరకు 13 ఇయర్స్గా మధ్యలో 1-2 ఏళ్ళు మిస్ అయినా కూడా ఆయన కరోనా వల్ల 2-3 ఏళ్ళు కుదరలేదు. సో అది కంటిన్యూ చేయడం, నేను ఇవాళ ఇక్కడ మీతో కూడా ఉండి దీన్ని పాల్పంచుకోవడం నా మనస్ఫూర్తిగా నా పూర్వజన్మ బద్ద
మా ఫాదర్ గారి బ్లెస్సింగ్స్ అని అనుకుంటాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ గివెన్ టు మీ. కృతజ్ఞతలు. కళాసుధా కార్యక్రమం 15వ తారీఖున పూర్తయిన తర్వాత మరలా అప్డేట్స్ తోటి మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్